అన్న సెల్ ఫోన్ బాబులే వెనక లేదు. ఆ చదువు నేర్చుకుంటేనే భవిష్యత్తులో మీ జీవితాలు బాగుపడుతామని ఆలోచన చేసి అందరి కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రి పూలేతో కూడా స్కూల్ పెట్టించిన ఘనత అయినదే. అదే అడుగుజాడల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి బడుగు బలైన వర్గాల స్థితి ఏమిటని ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికే 50% ఉన్న సీలింగ్ కూడా ఎత్తేస్తాన్నాడు. ఎప్పటి వరకైతే వారికి న్యాయం జరగదో ఈ భారతదేశంలో 90% ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరుగుతలేదు, 10% ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషియల్స్ లో 90 మంది ఉంటే 3 ఉన్నారు మా వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కనుక ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. కానీ నరేంద్ర మోడీ కేవలం అగ్ర కులాలకే లాభం చేస్తూ ఉన్నాడు. మీద నుంచి 25 లక్షల కోట్ల మందికట పైకి తీసుకొచ్చిండు. ఎక్కడ తీసుకొచ్చిండో నాకైతే తెలియదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అదేవిధంగా 15 లక్షలు బ్లాక్ మనీ అన్నాడు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేసి అది కూడా అందులో మాకు రిజర్వేషన్ లేకుండా చేస్తున్నాడు. కనుక ఆయన ప్రధానమంత్రి అయితేనే ఏదైతే ఆయన ఆలోచన మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్న మహాత్మా జ్యోతిరావు జన్మదిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఓట్లేసి గెలిపిస్తే మన బడుగు బలైన వర్గాలకు ఆనాడు 1987లో ఇచ్చినటువంటి పిలుపు ఇవాళ ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా నా మిత్రుడు సోదరుడు నాగేందర్ కూడా సికింద్రాబాద్ నుంచి నిలబడ్డాడు. తప్పనిసరిగా ఆయననే కాదు అన్ని పార్లమెంట్లో 14 సీట్లు గెలిపించాలని మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం నా శుభాకాంక్షలు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలు హిస్టారికల్. అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. పార్లమెంటులో మన నాయకుడు ప్రధానమంత్రి అయితే పేదవారికి లాభం జరుగుతుంది. మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నా.